ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగుంటదని అనుకుంటున్నా మీకు. అంటే ఒకటి యానిమేషన్‌తో ఉంటది. ఇంకోటి నార్మల్‌గా ఉంటది. చూడండి, మీకు హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ చేయండి. సపోర్ట్ లాగా ఉంటది ఛానల్‌కి. నువ్వున్న కిటికీ ఏవైపు వెతికి వాట్సాప్ చేస్తావా? బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఫ్రెండ్స్, ఈ యానిమేషన్ అయితే చూశారు కదా! మీకు నార్మల్‌ది కూడా చూపిస్తాను. అంటే యానిమేషన్ లేకుండా ఓన్లీ ఫోటో పెట్టి లిరికల్ తోటి కొన్ని సింబల్స్ అయితే ఉంటది అందులో. పీఎన్‌జీస్ కానీ చాలా బాగుంటది. ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా బాగుంటది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది మాత్రం ఓన్లీ డౌన్‌లోనే లిరిక్స్ ఉంటది. బ్రష్ డిఫరెంట్‌గా అయితే వస్తుంటది. చాలా బాగుంటది. ట్రై చేయండి. నచ్చితే అలా, లేకపోతే ఇలా. ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి. వీడియో చూడండి, అర్థమవుతుంది కాబట్టి చూసి చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. వీడియో మొత్తం చూడండి, ఈజీగా చెప్తాను. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఆ ఫుల్ ప్రాజెక్ట్ ఏంటంటే నార్మల్‌గా ఫోటో యానిమేషన్ ఏముండదు, చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఒక ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇదేంటంటే దీనికి ఎలాంటి యానిమేషన్ ఉండదు. ఇక్కడ ఓన్లీ ఫోటో, నిలబడ్డ ఫోటోనే ఉంటుంది ఇలా. ఓకే, ఇలాగే నచ్చితే అలా ట్రై చేయండి. కానీ నాకు నిజంగా చెప్పాలంటే ఇది అంతా నాకు ఫీల్ రాలేదు. నేను ఇంకో డెమో చూపించాను కదా, మీరు ఎక్కువ కీ యానిమేషన్ తోటి ఒకటి చేసిన. ఓకే ఓకే అది ఒక నిమిషం చూపిస్తాను నేను చేసిన వీడియో. కానీ అది నేను చేసేటప్పుడు ఇది చేసిన. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ట్రై చేయండి. ఇది చెప్తాను కూడా ఇప్పుడు స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను. పెద్ద లెంత్ లేకుండా, పెద్ద టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా? ఓకే, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఈ ఫుల్ ప్రాజెక్ట్ని మీరు ప్రాక్టికల్గా అయితే ఓపెన్ చేసుకోండి. లేకపోతే బీట్ మార్క్ కూడా ఇచ్చాను కాబట్టి బీట్ మార్క్ యూజ్ చేసినా నో ప్రాబ్లం. కానీ నేనైతే ఫుల్ ప్రాజెక్టే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత దీంట్లో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేయండి. అంత అవసరం లేదు మనకు. ఓకే, ఇప్పుడు మనము లిరికల్ ఉంది కదా, ఈ లిరికల్ని ప్రాక్టికల్గా ఈ ఫోటో అంటే ఈ ఫస్ట్ లిరిక్స్ ఎక్కడైతే ఉందో ఫస్ట్ లిరిక్ కరెక్ట్గా కిందనే ఉంచండి. సెకండ్ లిరిక్ని ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూపిద్దామని అనుకుంటున్నా. తర్వాత కనిపిస్తుంది మీకు. ఇక్కడ నేనైతే పెడుతున్నాను దీన్ని. దాంతోపాటు ఒక పిఎన్జీ కూడా యూజ్ చేసిన. ఇది టాప్లో ఉంటుంది పిఎన్జీ, విండోర్ పిఎన్జీ. దాని తర్వాత సెకండ్ దగ్గర వచ్చాను. ఇక్కడ ఒక బ్రష్ పిఎన్జీ ఉంది. ఈ బ్రష్ పిఎన్జీని సైజ్ తక్కువ చేసి ఇక్కడైతే పెడుతున్నాను. ఓకే, దాని తర్వాత దీనికి లిరిక్ అయితే ఉంది కదా, లిరికల్ని కూడా సైజ్ తక్కువ చేసి దానిపైన పెడుతున్నాను. ఇంకో లిరికల్ కూడా ఈ వాట్సాప్ అని ఉంది కదా, ఇక్కడైతే నేనైతే కింద పెడుతున్నాను. దానిపైన ఈ వాట్సాప్ ఇమోజీ అయితే టెక్స్ట్ పెట్టి ఈ వాట్సాప్ ఇమోజీ అయితే పెడతాను. ప్రతి ఒక్కటి మీరైతే డిఫరెంట్గా అయితే పొజిషన్ అనేది చేంజ్ చేయండి. ఒకటే పొజిషన్లో ఉండకుండా కింద బ్రష్ ఉంటుంది. ఓకే, ఈ బ్రష్ని ఇలాగైతే టాప్లో తీసుకొచ్చాను, ఇలా ఇక్కడ పెడుతున్నాను. దాంతోపాటు ఏదైతే మనకు ఈ టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ని కూడా దానిపైన పెడతాను. ఓకే, దానిపైన ఈ ఏదైతే చాట్ బాక్స్ ఉందో ఈ చాట్ బాక్స్ కూడా పెడుతున్నాను. కొన్ని డిఫరెంట్స్ ఇమోజీస్ అయితే ఉంటుంది, అవి యూజ్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడైతే డౌన్లోనే ఉంచుతాను. దాని తర్వాత ఇంకో లిరిక్స్ అయితే ఉంది. ఈ లిరికల్ని కొంచెం టాప్లో తీసుకొస్తాను ఇక్కడ. ఓకే, ఎక్కడైతే బ్రష్ పెడతారో అక్కడనే పెట్టాలి, మళ్ళీ అస్సలు మర్చిపోవద్దు. బ్రష్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే పెట్టండి. ఓకే, మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు మ్యాక్సిమం. ఓకే, నేను అన్నీ మ్యాక్సిమం ఇస్తాను. ఒకవేళ ఏది కొన్ని లేకపోతే నేను డిస్క్రిప్షన్లో పిఎన్జీస్ ఇస్తాను, అవి యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు యానిమేషన్ గురించి చెప్తాను. ఓకేనా? కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఓకే, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఈ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయండి. ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి సైజ్ అయితే ఇలాగైతే డౌన్లో తీసుకొస్తే సైజ్ అయితే తక్కువ అవుతుంది. కొంచెం కిందికి తీసుకొద్దాం ఇలా. ఓకే, రొటేషన్ ఉంటుంది, కొంచెం రొటేషన్ అయితే ఇలాగైతే కొంచెం చేసుకోండి ఇలా. ఓకే, ఫస్ట్ లిరిక్స్ అయితే ఇక్కడనే ఉంది కాబట్టి దీనైతే నేనైతే ఇలాగైతే చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెం ఫాస్ట్గా రావాలి, ఇది చాలా స్లోగా వస్తుంది కాబట్టి కరువులోకి వెళ్ళండి. కరువులోకి వెళ్తే కొంచెం ఫాస్ట్గా వస్తుంది చూడండి ఇలా. ఓకే, దాని తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఈ లిరిక్ వెళ్తే ఇక్కడైతే ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ మధ్యలో వచ్చి కరువు యాడ్ చేస్తాను. మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇంకో లిరికల్ ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్తున్నా. ఓకే, మళ్ళీ మధ్యలో వచ్చి కరువు అయితే యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఫోర్త్ లిరికల్ దగ్గర వచ్చి కిందికి తీసుకొస్తున్నా, వాట్సాప్ కింద ఉంది. మళ్ళీ మధ్యలో వచ్చి కరువు యాడ్ చేస్తున్నా.
మళ్ళీ ఫిఫ్త్ లిరికల్ దగ్గర వచ్చి మళ్ళీ డౌన్లో వస్తున్నాయి, ఎందుకంటే ఈ లిరికల్ టాప్లో ఉంది ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ మధ్యలో వచ్చి కరువు యాడ్ చేస్తాను. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఈ లిరికల్ దగ్గర వస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కటి కీ యానిమేషన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్. కావాలంటే నేను చేస్తున్న ప్రాజెక్ట్ అయితే యువనికా ట్రై చేస్తాను, చేసుకోండి మీరు. ఓకేనా. ఇంకో లిరికల్ ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్తా. ఇక్కడ ఉంది ఆ లిరికల్. చాలా ఈజీ ఉంటుంది, మీరు చేయడంలో చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. ఏమైనా ఇందులో పిఎన్జీస్ కానీ ఇలాంటివి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి రీప్లేస్ కాదు, పొజిషన్ చేంజ్ చేసి పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఈ లిరికల్ ఇక్కడ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆఫ్ చేసి ఈ చేంజ్ చేసుకుందాం. నేను కావాలంటే ఈ ఫుల్ ప్రాజెక్టే ఇస్తాను. ఫొటోస్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటే చేంజ్ చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. చాలామందికి చేయడంలో కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఇస్తాను మీకు. అంటే కొన్ని దానికి నేను చేయకపోతే మీరు చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా కొన్ని చేసినా మ్యాక్సిమం ఇదే ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, మీరు వర్రీ అవ్వద్దు. చాలామంది డౌట్ అయితే ఒకటి ఉంది, ఫోటో. ఓకే, ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో ప్లేస్లో మీరు ఫోటో పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసినా కాబట్టి ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఏదైనా సంథింగ్ వేరే ఫోటో యాడ్ చేద్దాం. ఏ ఫోటో అంటే ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. దీనికి కూడా టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఏదైతే క్రాప్ ఉందో ఈ క్రాప్ని ఒక 15 పెట్టుకోండి. పెట్టిన తర్వాత లాస్ట్కి అయితే జరుపుకుందాం. జరిపిన తర్వాత కిందికి అయితే తీసుకొద్దాం, టోటల్ కిందికి. ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుంటే ఎలా వచ్చిందని చూద్దాం. ఓకే, ఈ ఫోటో అనేది కొంచెం ఇక్కడైతే ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎట్లయినా అయిపోతుంది, మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా ఇది కూడా బాగానే కనిపిస్తుంది. మీరు కీ యానిమేషన్ మాత్రం కొంచెం చూసి చేసుకోండి, మర్చిపోవద్దు. కీ యానిమేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియోకి. ఓకే, ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.